హలో, ఈ సెషన్లో పంచింగ్ లెటర్స్ మరియు నెంబర్స్ గురించి తెలుసుకుందాం. సెషన్ ప్రారంభిద్దాం. ఈ సెషన్ లక్ష్యాలను చూద్దాం. ఈ సెషన్ ముగింపులో మీరు వీటిని చేయగలరు. లెటర్ పంచ్ మరియు నంబర్ పంచ్ ఉపయోగాలు పేర్కోవడం, లెటర్ మరియు నంబర్ పంచింగ్ కోసం గైడ్ లైన్స్లను మార్క్ చేయగలరు, లెటర్ పంచింగ్ ప్రాక్టీస్ చేయగలరు, నంబర్ పంచ్ ప్రాక్టీస్ చేయగలరు. వర్క్ పీసెస్ గుర్తించడానికి, విట్నెస్ మార్క్ చేయడానికి మెటల్ స్టాంప్స్ ఉపయోగిస్తారు. ఇవి గట్టిపడిన టెంపర్డ్ స్టీల్తో తయారు చేయబడతాయి. నేమింగ్ స్టాంప్ చేయడానికి మరియు పనిలో అవసరమైన విధంగా సింబల్స్, లెటర్స్ లేదా నంబర్స్ గుర్తించడానికి ఇవి ఉపయోగించబడతాయి. లెటర్స్ అంటే లెటర్ పంచ్ మరియు నంబర్స్ అంటే నంబర్ పంచ్ స్టాంపింగ్ కోసం ఇవి అందుబాటులో ఉన్నాయి. అవి 0.8 mm నుండి 13 mm సైజులలో అందుబాటులో ఉంటాయి మరియు బాక్స్ సెట్లో ఉంచబడతాయి. లెటర్ పంచ్ సెట్ ఒక సెట్లో 27 లెటర్ పంచెస్ కలిగి ఉంటుంది. అవి A, B, C, D, E, F, G, H, I, J, K, L, M, N, O, P, Q, R, S, T, U, V, W, X, Y, Z మరియు సింబల్ ఎండ్. నంబర్ పంచ్ సెట్లో 0, 1, 2, 3, 4, 5, 6, 7 మరియు 8 ఉంటాయి. నంబర్ పంచ్ 6 మరియు 9 నంబర్స్ పంచ్ చేయడానికి ఉపయోగించబడుతుంది. ఇప్పుడు మనం నంబర్స్ మరియు లెటర్స్ పంచింగ్ ప్రాక్టీస్ చేయడానికి వర్క్ పీస్ ఎలా సిద్ధం చేయాలో తెలుసుకుందాం. ఈ అభ్యాసం కోసం అవసరమైన టూల్స్: స్టీల్ రూల్, ఫైల్స్, ట్రై స్క్వేర్, వెర్నియర్ హైట్ గేజ్, యాంగిల్ ప్లేట్, సర్ఫేస్ టేబుల్, మార్కింగ్ మీడియా అంటే చాక్ ఆర్ సెల్యులోజ్, డాట్, ప్రిక్ అండ్ సెంటర్ పంచెస్, బాల్ పీన్ హ్యామర్, యాన్విల్, బెంచ్ వైజ్, డ్రిల్లింగ్ మెషిన్, డ్రిల్ బిట్, చెక్ కీ, నైలాన్ బ్రష్, వెర్నియర్ క్యాలిపర్, నంబర్ పంచ్ సెట్, లెటర్ పంచ్ సెట్. షీట్ మెటల్ యొక్క సైజును కొలవడానికి స్టీల్ రూల్ను ఉపయోగించండి. బర్స్ తొలగించడానికి బర్స్టెడ్ ఫైల్ ఉపయోగించి అన్ని ఫేసెస్ తిప్పుతూ ఫైల్ చేయండి. ట్రై స్క్వేర్ ఉపయోగించి ప్యారలలిజం మరియు పర్పెండిక్యులారిటీ నిర్ధారించండి. ఫేస్ A పైన మార్కింగ్ మీడియా అప్లై చేయండి. సర్ఫేస్ టేబుల్ పైన వెర్నియర్ హైట్ గేజ్ ఉపయోగించి ఫేస్ B నుండి 45 mm వద్ద ప్యారలల్ లైన్ మార్క్ చేయండి. సర్ఫేస్ టేబుల్ పైన వెర్నియర్ హైట్ గేజ్ ఉపయోగించి ఫేస్ C నుండి 110 mm వద్ద ప్యారలల్ లైన్ మార్క్ చేయండి. అదనపు పదార్థాన్ని హ్యాక్సాను ఉపయోగించి కట్ చేయండి. బర్స్టెడ్ మరియు స్మూత్ ఫైల్స్ ఉపయోగించి అవసరమైన సైజెస్కి ఫైల్ చేసి ఫినిష్ చేయండి. ట్రై స్క్వేర్ ఉపయోగించి ప్యారలలిజం మరియు పర్పెండిక్యులారిటీ నిర్ధారించండి. వెర్నియర్ క్యాలిపర్ ఉపయోగించి కొలతలు చెక్ చేయండి. ఫేస్ A పైన మార్కింగ్ మీడియా అప్లై చేయండి. సర్ఫేస్ టేబుల్ పైన వెర్నియర్ హైట్ గేజ్ ఉపయోగించి ఫేస్ B నుండి వరుసగా 2.5 mm, 12.5 mm,
22.5 mm, 32.5 mm మరియు 42.5 mm దూరంలో ప్యారలల్ లైన్స్ మార్క్ చేయండి. సర్ఫేస్ టేబుల్ పైన వెర్నియర్ హైట్ గేజ్ ఉపయోగించి ఫేస్ C నుండి వరుసగా 20 mm మరియు 96 mm దూరంలో ప్యారలల్ లైన్స్ మార్క్ చేయండి. ప్రిక్ పంచ్ మరియు బాల్ పిన్ హ్యామర్ ఉపయోగించి డయాగ్రమ్ ప్రకారం A మరియు B ఆర్క్ సెంటర్స్ విట్నెస్ మార్క్ చేయండి. స్టీల్ రూల్ ఉపయోగించి డివైడర్ని 20 mm పొడవుకు సెట్ చేయండి. డయాగ్రమ్ ప్రకారం డివైడర్ ఉపయోగించి సెంటర్ B నుండి 20 mm రేడియస్ ఆర్క్ మార్క్ చేయండి. డయాగ్రమ్ ప్రకారం డివైడర్ ఉపయోగించి సెంటర్ A నుండి 10 mm రేడియస్ ఆర్క్ మార్క్ చేయండి. చిత్రంలోని C, D, E, F పాయింట్స్ గమనించండి. స్టీల్ రూల్ మరియు స్క్రైబర్ ఉపయోగించి C మరియు E పాయింట్స్ జాయిన్ చేయండి. డయాగ్రమ్లో చూపించిన విధంగా ప్రొఫైల్ పూర్తి చేయడానికి స్టీల్ రూల్ మరియు స్క్రైబర్ ఉపయోగించి D మరియు F పాయింట్స్ జాయిన్ చేయండి. అదనపు పదార్థం తొలగించడానికి షీట్ మెటల్ హ్యాక్సా చేయండి. సెమీ సర్క్యులర్ ఫైల్ ఉపయోగించి ఆర్క్ భాగాన్ని ఫైల్ చేయండి. వివిధ గ్రేడ్ల ఫైల్స్ ఉపయోగించి ప్రొఫైల్ని ఫైల్ చేసి ఫినిష్ చేయండి. డ్రిల్లింగ్ మెషిన్ యొక్క మెషిన్ వైస్కి షీట్ మెటల్ ఫిక్స్ చేయండి. త్రీ mm డయామీటర్ కలిగిన డ్రిల్ బిట్ని డ్రిల్లింగ్ మెషిన్కి ఫిక్స్ చేయండి. పాయింట్ A వద్ద 3 mm పైలట్ హోల్ వేయండి. ఇప్పుడు 5 mm డయామీటర్ కలిగిన డ్రిల్ బిట్ని డ్రిల్లింగ్ మెషిన్కి ఫిక్స్ చేయండి. పాయింట్ A వద్ద 5 mm త్రూ హోల్ డ్రిల్ చేయండి. లెటర్ మరియు నంబర్ పంచింగ్ కోసం గైడ్ లైన్స్ను మార్కింగ్ చేయడం. పని పంచ్ కంటే మృదువుగా ఉందని నిర్ధారించుకోవడానికి స్టాంప్ చేయవలసిన షీట్ పైన ఫైల్ని ఉపయోగించండి. స్టాంప్ చేయడానికి సులభంగా ఫైల్ చేయబడిన మెటల్ తగినంత మృదువైనదిగా ఉండాలి. పంచెస్తో ప్రాక్టీస్ చేసేటప్పుడు ఈ పద్ధతులను తప్పనిసరిగా పాటించాలి. డ్రాయింగ్ ప్రకారం సింబల్స్ కోసం 6 mm స్క్వేర్స్తో గైడ్ లైన్స్లను గుర్తించండి. పంచింగ్ కోసం అవసరమైన లెటర్స్ మరియు నంబర్స్ ఎంచుకోండి. సింబల్ లైన్లో స్క్వేర్ సరిపోయిన ఖాళీతో సరైన మార్గంలో పైకి ఉండేలా పంచ్ని ఉంచండి. నిలువు స్థానంలో పంచ్ని పట్టుకోండి. పంచ్ పైన హ్యామర్ని నిలువుగా పట్టుకోండి. పంచ్ పాయింట్ చూడండి. ఒక గట్టి దెబ్బతో పంచ్ని చతురస్రంగా కొట్టండి. మిగిలిన లెటర్స్ మరియు నంబర్స్ పంచ్ చేయడానికి అదే విధానాన్ని రిపీట్ చేయండి. స్టాంపింగ్ చేసేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. గట్టి పదార్థాన్ని స్టాంప్ చేయడానికి చేసే ఏదైనా ప్రయత్నం పంచ్ని దెబ్బతీస్తుంది. గట్టి పదార్థాలపై మార్క్ చేయడానికి ఎలక్ట్రిక్ పెన్సిల్ లేదా యాసిడ్ ఎచ్చింగ్ ఉపయోగించండి. ప్రతి సింబల్ ఒకే దెబ్బతో తయారు చేయాలి.
రెండవ దెబ్బ వక్రీకరించిన రెండవ ముద్ర కలిగిస్తుంది. కొట్టే దెబ్బ యొక్క ముద్ర యొక్క లోతు పదార్థం యొక్క మృదుత్వంతో మారుతుంది. గట్టి చేయబడిన మెటల్ సర్ఫేసెస్పై వాటిని ఉపయోగించలేరు. క్యాస్ట్ ఐరన్ లేదా హాట్ రోల్డ్ స్టీల్ పైన పంచింగ్ చేస్తున్నప్పుడు మెరుగైన ముద్ర మరియు కనబడటం కోసం మెటల్ గట్టి బయటి పొరను గ్రైండింగ్ చేయడం లేదా ఫైలింగ్ లేదా మెషినింగ్ చేయడం ద్వారా తీసివేయాలి. ఒకటి కంటే ఎక్కువ స్ట్రోక్ వర్తింపచేయడం ద్వారా మంచి ముద్ర కోసం పెద్ద సైజు లెటర్ నంబర్ పంచెస్ ఉపయోగించబడతాయి. ఇప్పుడు రీక్యాప్ చేద్దాం. మనము వీటిని నేర్చుకున్నాము. లెటర్ పంచ్ మరియు నంబర్ పంచ్ ఉపయోగాలు పేర్కోవడం, లెటర్ మరియు నంబర్ పంచింగ్ కోసం గైడ్ లైన్స్లను మార్క్ చేయగలరు, లెటర్ పంచింగ్ ప్రాక్టీస్ చేయగలరు, నంబర్ పంచ్ ప్రాక్టీస్ చేయగలరు. సో ఈ సెషన్లో పంచిన్ లెటర్స్ మరియు నెంబర్స్ గురించి తెలుసుకున్నాం. మీకు అన్ని విషయాలు అర్థమయ్యాయని ఆశిస్తున్నాను. తదుపరి సెషన్లో కలుద్దాం.